సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సృష్టి వర్మ అనమాట. అందరూ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలివేషన్ ఇస్తే తిను హౌస్ బయట ఉండగానే ఎలివేషన్ ఇచ్చింది. నాకేమంత అనిపించలేదు తిన గురించి, మొత్తము కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. ఆ అమ్మాయి కెమెరా పెట్టారంటేనే ఆ అమ్మాయిలోంచి ఒక యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. కెమెరా వెనకాల ఒక యాంగిల్ ఉంటుంది, కెమెరా ముందు ఒక యాంగిల్ ఉంటుంది అని చాలా ఇంటర్వ్యూలో చూసాము. అది ఆమె పర్సనల్ ప్రాబ్లం కాబట్టి దాని గురించి నేను పెద్ద కమెంట్ చేయదలుచుకోవట్లేదు. ఇది స్టార్టింగ్ ఎపిసోడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలివేషన్ ఇచ్చుకొని రావాలి, అప్పుడే వాళ్ళు జనాల్లోకి రిజిస్టర్ అవుతారు. ఓకే, ఇమ్మాన్యుల్ లాగా ఓవర్ ఎలివేషన్ అక్కర్లేదు, అండ్ పవన్ కళ్యాణ్ లాగా బయట నుంచి ఎలివేషన్ ఇచ్చుకొని లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయికి ఉండేది, ఈ అమ్మాయికి ఉంది. ఈ అమ్మాయి ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్. ఎందుకంటే కాంట్రవర్సీలో ఈ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి లోపలికి పంపిస్తే ఈ అమ్మాయి ఒక ఆడపుడి లాగా ప్రవర్తిస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి అంత సెన్సిటివ్ అమ్మాయి ఇంకెక్కడా లేదు. లోపలికి వెళ్ళక ఈ అమ్మాయి నాకు తెలిసి ఒక 5-6 వీక్స్ వరకు సస్టైన్ అయ్యేలాగా చేస్తారు. బికాజ్ ఈ అమ్మాయిలో కాంటెంట్ బయటికి రావాలి. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్లో వెళ్తున్నప్పుడు 1 వీక్లో వచ్చేయాలి, 2 వీక్లో వచ్చేయాలని అగ్రిమెంట్ ముందే మాట్లాడుకుంటారు. కానీ 30% అగ్రిమెంట్ మీద డిపెండ్ అయింటుంది, 70% ఈ అమ్మాయి ప్రవర్తించే దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే రతిక విషయంలో కూడా రతికాని 7 వీక్స్ ఉంచుదాం అనుకున్నారు, బట్ అమ్మాయి 3rd వీక్ 4th వీకే బయటకు వచ్చేసింది. వచ్చేసాక మళ్ళీ అమ్మాయిని రీఎంట్రీ చేశారు బిగ్ బాస్ సీజన్ 7లో. కానీ ఏదైతే వీళ్ళకి అగ్రిమెంట్ రాసిచ్చి ఉంటారో దాని ప్రకారం ఈ అమ్మాయి రావాలి. ఈ అమ్మాయి నేను పొడి చేసేస్తాను, ఆడపులిలాగా ఉండాలి, అసలు ఏమేమో డైలాగులు చెప్పింది. సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఇందిరాగాంధీ, మదర్ తెరీసా డైలాగ్ చెప్పింది. ఆ మదర్ తెరీసా తత్వం ఆ అమ్మాయి చెప్పినట్టుగానే 2 వీక్స్ తర్వాత లోయర్స్ అండ్ టీషర్ట్ వేయంగానే నేను వేరేలాగా మారిపోతాను అని చెప్పింది. ఆ వేరేలాగా మారడం తర్వాత నేను ఈ అమ్మాయి గురించి మాట్లాడతాను, విగ్దాన్ని మాట్లాడతాను. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఏంటంటే బయట ఒక 2 టైప్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఉన్నాయి. నెంబర్ 1, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారికి చిరంజీవి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎన్నో ఫైనల్స్కి తను వచ్చాడు. వాళ్ళ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక పార్టీకి సంబంధించి ఒక అబ్బాయి పైన తను రాంగ్ ఎలిగేషన్ చేసినందుకు, అంటే రాంగ్ ఎలిగేషన్ చేసిందని ఈ అమ్మాయే తప్పు అని ప్రూవ్ చేయడానికి కావాలనే ఈవిడ మీద ప్రెషర్ పెట్టి ఈవెన్ హౌస్లో బ్యాడ్ చేస్తారు అని కొంతమంది వాదించుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే లేదు సృష్టి వర్మని తీసుకొచ్చింది ఎందుకంటే ఆమె నిజంగా జెన్యూన్ కాబట్టి ఆమెను ఏదో చేద్దామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ తన్ని ఎత్తుతారు కాబట్టి. అండ్ ఇంకొకటి, వైల్డ్ కార్డ్లో జానీ మాస్టర్ని కూడా పంపిస్తారు, ఏదో చేస్తారని ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. నౌ స్ట్రైట్ ఫార్వర్డ్ సృష్టి గురించే మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నా, డౌన్ టు ఎర్త్ ఈ అమ్మాయి నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, చిన్నపిల్ల, చెలాకి పిల్ల, అండ్ తన ఏజ్కి సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చేసింది. అండ్ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా, ఎంత లోతైన ఇబ్బందులు పెట్టినా కూడా ఒకటైతే రాసి పెట్టుకో, 100% ఈ సీజన్ ఆల్మోస్ట్ 105వ రోజు ఎవరైనా ఏవీలలో నిలబడే 5 క్యాండిడేట్లు ఉంటారో అందులో సృష్టి వర్మ కన్ఫర్మ్. ఇది నేను ఇప్పుడే చెప్తున్నా. ఫస్ట్ డే తన ఇంట్రొడక్షన్ ని చూసి లాస్ట్ ఏవీలు వేస్తారు కదా, ఇంకా నెక్స్ట్ ఫైనల్ అనే టైంలో 105 రోజుల్లో 100 రోజులకో ఎప్పుడో ఆ 5 ఏవీలలో సృష్టి వర్మ 100% ఉంటుంది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.